పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షణకి ఒక ఫుల్ స్టాప్ పడేటువంటి సందర్భం కనిపిస్తుంది. 2025 ఫస్ట్ డేట్నే ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి. మళ్ళీ వెండి తెరపైన ఎప్పుడు చూడాలి అని ఆశిస్తున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా శుభవార్తే. హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్. పవన్ కళ్యాణ్ పాడినటువంటి పాట రిలీజ్ చేయడానికి సినిమా టీం ప్రయత్నాలు చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి విశేషాలని డిస్కస్ చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. హరిహర వీరమల్లు ఒకవైపు సినిమాల కంటే ముందు పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ గురించి మాట్లాడాలి. పరుగులు మీద పోతుంది ఆయన షెడ్యూల్. ఏమో ఈ సినిమా వస్తుందా రాదా, ఏంటి డేట్ ఇచ్చారని అందరూ గుండెలో ఒగ్గపట్టుకొని కూర్చున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు సాంగ్ రిలీజ్ అవుతుంది అనేది గుడ్ న్యూసా కాదా? 100% బంపర్ న్యూస్. బంపర్ న్యూస్. కొత్త సంవత్సరంలో అభిమానులు ఎప్పుడెప్పుడు ఆయన వెండి తెరపైన చూడాలి అని చెప్పి చూస్తున్నారు. ఎందుకంటే సినిమాల్లో సక్సెస్ అయ్యాడు, రాజకీయాల్లో కూడా సక్సెస్ అయ్యి చూపించాడు. మరి సినిమాలు 3 లైన్లో ఉన్నాయి. ఎప్పుడు రిలీజ్ చేస్తారని అటువైపు నిర్మాతలు, దర్శకులు వెయిట్ చేస్తున్నారు ఈ టైం కోసం. అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఒకవైపు రాజకీయ నాయకుడిగా పరివర్తన చూసాం, ఆయన యొక్క పరిపాలన చూశారు. ఇక సినిమాల్లో ఆయన నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అందులో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో తీపి వార్త ఏంటంటే రేపు 6వ తారీఖు 9:06 ఆయన స్వయంగా పాడిన పాటని అది ఇప్పుడు విచిత్రంగా ఆయన పాట రిలీజ్ చేయటం అనేది నిజంగా సినిమా ప్రేక్షకులకి, సినిమా అభిమానులకి ప్రపంచవ్యాప్తంగా ఇది శుభవార్తగానే మనం పరిగణించాలి. అందులో మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారి సినిమా 5 భాషలో రిలీజ్ అవుతుంది. అది మార్చి 28 డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఇంకెక్కడ కూడా ఇప్పుడు సాంగ్ రిలీజ్ అని చెప్పని పోస్టర్స్ రిలీజ్ చేస్తే దానికంటే ముందు డేట్ ఎప్పుడు ఇచ్చారని చూసుకోవడం రౌండ్ డేట్ మారలేదని చెప్పి సోషల్ మీడియాలో ట్రోలింగ్. ఇప్పుడు డేట్ మారలేదు పక్కా రాసి పెట్టుకొని పెడుతున్నారు కామెంట్. ఫిక్స్ అనమాట. ఎందుకంటే దర్శకుడు క్రిష్ గారు మధ్యలో ఈ లాంగ్ ఇది అవుతుందని చెప్పి బయటకు వెళ్ళిన ఆయనతో పాటు జ్యోతి కృష్ణ ఏం గారి కుమారుడు ఆ బాధ్యతలు తీసుకున్నాడు. ఇంకా 20-30% మిగిలి ఉంది ఈయన పార్ట్, పవన్ గారి పార్ట్. మిగతా అంతా కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు షూటింగ్ స్టేటస్ లో ఇప్పుడు మళ్ళీ ఆయన ఇన్వాల్వ్ అవ్వాలా? షూటింగ్ కంప్లీట్ అయిపోయింది లేదు, ఇంకా ఇన్వాల్వ్ అవ్వాలి. కొన్ని సన్నివేశాలు మాత్రమే. ఒక 20% ఆయన మిగిలి ఉంది కాబట్టి తర్వాత ఎడిటింగ్ వర్క్స్, మరి ఇవన్నీ గ్రాఫిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు జనవరి వచ్చేసింది, ఫిబ్రవరి, మార్చే మధ్యలో ఒక నెల అంతే. మార్చి జనవరి అంతా హాలిడేస్ ఉంటాయి, సంక్రాంతి చుట్టూ పరిగెత్తనే ఉంటుంది అంతే కదా. కాబట్టి మార్చిలో పోటీ ఉండదు దీనికి. కాబట్టి సెలవులు, వేసవ సెలవులు కూడా ఉంటాయి. అందులో ఈ సినిమాకు మొత్తం చాలా రోజుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిది పాన్ ఇండియా మూవీగా 5 భాషలు రిలీజ్ అవటం ఎలా ఇప్పుడు దానికంటే కూడా పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా పొలిటీషియన్ అయ్యారు. ఇప్పుడు మొన్న ఇది అయిన తర్వాత తమిళనాడు వెళ్ళి మాట్లాడడం, మహారాష్ట్ర ఎలక్షన్స్ కి వెళ్ళడం, ఢిల్లీలో ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాలు, రేపు ఎలక్షన్స్ కి రెడీ అవుతుంది, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ కాబట్టి సినిమా మీద కూడా అటువైపు కూడా ఒక అటెన్షన్ ఉంటుందా? తప్పకుండా. ఎందుకంటే హిందూ సనాతన సాంప్రదాయం ఎప్పుడైతే ఎత్తుకున్నాడో నార్త్ లో విపరీతమైన ఫ్యాన్ బేస్ వచ్చేసింది. ఈ ప్రభావం ఈ 5 భాషలు రిలీజ్ అవటం ఇక డెఫినెట్గా మొత్తం వాళ్ళు భుజాన్ని ఎత్తుకుంటారు ఈ సినిమాని. ఆయన ఎప్పుడెప్పుడో ఈ సినిమాల్లో ఆయన, ఎందుకంటే ఒకవైపు రాజకీయాల్లో ఆయన సక్సెస్ రేటు ఏపీలో చూపించి మహారాష్ట్రలో చూపించాడు. మరాఠీస్ కూడా విపరీతమైన అభిమానులు. తర్వాత తమిళనాడులో చూపించారు. మరి పక్కనున్న రాష్ట్రాల్లో ఆయన హక్కుని చేర్చుకుంటారు కదా. ఈయనకేంటి తమిళ్ తెలుసు, ఒడిశా తెలుసు అనేది ఇవన్నీ కూడా భాషలు 5 భాషలు 3-4 భాషలు దాదాపు 5 భాషలు వచ్చాయని తెలిసిపోయింది. కాబట్టి ఈయనలో ఒక నటుడి నుంచి రాజకీయాల్లోకి పరిపక్వత చెందారు. కాబట్టి రాజకీయాల్లో 100% స్ట్రైక్ రేట్ మీరు అన్నట్టు నేషనల్ పొలిటికల్ స్టార్, పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అయ్యారు. కాబట్టి ఆ భాషలో రిలీజ్ అవ్వటం డెఫినెట్గా ఈ సినిమా బంపర్ హిట్ అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద వస్తున్నారు. ఏంటి అసలు ఏమన్నా థీమ్ గురించి ఏమన్నా చెప్పొచ్చా? దేని మీద మాట వినాలి అని పెట్టారు. ఎవరి మాట వినాలి, ఏం మాట చెప్తారు, అదే పూర్తిగా ఎక్కడ కూడా రివీల్ చేయట్లేదు. కాబట్టి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా. తర్వాత అందులో పోరాట సన్నివేశాలు, ఈయనకి అందులో మార్షల్ ఆర్ట్స్ బాగా వచ్చు కాబట్టి చాలా భారీగా ఉన్నాయి. అది ఏంటి దీని సినిమా, దేనికోసం పోరాటం, ప్రజల కోసం రక్షకుడిగా వస్తున్నాడా ఏంటి, దర్శకుడు ఏ విధంగా, 2 దర్శకులు పేర్లు వేశారు ఈ తమను. వీళ్ళందరూ చూస్తే ఖర్చుకు వెనకాటల నిర్మాతలు రత్నం గారు కూడా. అన్ని పరిణామాల మధ్య కొత్త సంవత్సరం మీరు అన్నట్టు పవన్ గారు కావచ్చు, అటు జనసేన పొలిటికల్గా వెళ్ళాడు కాబట్టి అటు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్, పవర్ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా ఒకవైపు వాళ్ళ అబ్బాయిది ఈ నెల 10వ తారీఖు రిలీజ్ అవుతుంది.
గ్లోబల్ స్టార్కి ఎదిగిన రామ్ చరణ్ది. ఆ తర్వాత ఒక నెల గ్యాప్ ఇచ్చి మార్చిలో ఇది రిలీజ్ అవుతుంది. అంటే 2024 అంతా అవార్డులు పంట మెగా ఇంట అని చెప్పి మనం అనుకున్నాం. ఒకవైపు గ్లోబల్ స్టార్ ఎదిగి ఆస్కార్కి ఎదిగిన రామ్ చరణ్, వరల్డ్ రికార్డులు, చిరంజీవి గారు 2-3 అవార్డులు, పద్మవిభూషణ్ అయ్యాడు. ఈయనేమో వరల్డ్ రికార్డ్ 13,336 గ్రామాలు. గత 2024 ఇలా ఉంటే కూడా గిన్నిస్ బుక్ లోకి వచ్చారు, ఎక్కేశారు. బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈయన వెళ్ళాడు. మొత్తం ఇవన్నీ 2024 అనుకుంటే ఇప్పుడు 25 కూడా స్టార్టింగ్ లోనే మొదటి 3 మాసాలు మెగా ఫ్యామిలీ ఉన్నాయి. జనవరిలో గేమ్ చేంజర్ ఎట్లా గేమ్ చేంజ్ అయిపోతున్నాడు అనేది చూస్తూ ఉన్నారు. భారీ బడ్జెట్ మూవీ. అదేవిధంగా ఇది కూడా హరహర వీరమల కూడా భారీ బడ్జెట్ మూవీ మార్చిలో అవుతుంది. కాబట్టి 2025 కూడా మెగా అభిమానులు కావచ్చు, అటు పవన్ గారి అభిమానులు కావచ్చు, అంత శుభసూచకంగానే కనపడుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా 2-3 సినిమాల్లో పాటలు పాడారు. అవును, కథ ఆయనంతా ఫోక్ ఫ్లోర్ల మీద పాడడం అనేది ఒక అలవాటుగా పెట్టుకున్నారు. ఆయన గద్దరు, వంగపొండు అంటే బాగా ఇష్టం సార్. అంటే సమకాలీన పరిస్థితులపైన వాళ్ళకి భావాలు ప్రజల్లో ఒక చైతన్యం కలిగించాలంటే ముందుంటాడు పవన్ గారు, అందులో డౌటే లేదు. ఆ పాడిన పాటలు కూడా చైతన్యం ఉంటేనే పాడతాడు తప్పితే ఫోక్ స్టైల్. మనం చూస్తే అత్తారింటికి దారేదిలో పాడిన పాట కానీ, బేట్రాయి సామిదేవుడా అనే పాట కానీ, అలానే అజ్ఞాతవాసిలో కొడక కోటేశ్వరరావు పాటని పాడాడు. అవి కూడా విశేషంగా గబ్బర్ సింగ్ లో పాట. ఇవన్నీ ఒక స్టైల్ కి అలవాటు పడిపోయారు జనాలు. ఇక్కడ ఏం చూపిస్తారు? ఇక్కడ ఏమన్నా కొద్దిగా నేషనల్ పాన్ ఇండియా మూవీ కదా, ఏమన్నా డిఫరెంట్ మనకు కూడా పూర్తిగా తెలియట్లా ఏ విధంగా ఈ మూడిటికి మీరు అన్నట్టు ఈ 3 సినిమాలకు డిఫరెంట్ గా ఉండబోతుందా? ఎందుకంటే దాంట్లో ఆయన అవసరం మెసేజ్ ఓరియంటెడ్ కావచ్చేమో అనిపిస్తుంది. అవును, చైతన్యం తీసుకొచ్చేది ఉంటది తప్పకుండా. కాబట్టి ఆయన ఒప్పుకున్నాడంటే పాట పాడడానికి, ఆయన మెసేజ్ నచ్చకపోతే ఒప్పుకోడు ఆయన. అది కూడా అది గ్రేట్. ఇప్పుడు వరకు మనకు తెలియలా ఆయన పాట పాడాడని కానీ తెలియలా. ఈరోజు నూతన సంవత్సరం రోజు అది రిలీజ్ చేయటం అనేది సినిమా యావత్తు సినిమా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాను. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇంకొక 5 రోజులు ఈ ఉత్కంఠ కొనసాగుతుంది. హరిహర వీరమలలో పవన్ కళ్యాణ్ గారు ఒక పాట పాడారు. ఏపీ డిప్యూటీ సీఎంగా పరిపాలన మాత్రమే కాదు, సినిమాల పరంగా పాటలు పాడి పరవశింపజేసేటువంటి ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. దానిలో క్లారిటీ ఇచ్చారు. మాట వినాలి అనేటువంటి పాట 6వ తేదీన ఉదయం 9:06 సినిమా టీం రిలీజ్ చేయబోతుంది. ఇక రిలీజ్ డేట్, సినిమా రిలీజ్ డేట్ విషయంలో కూడా పక్కాగా మార్చి 28ని ఫిక్స్ చేసి పెట్టుకోవచ్చని ఫ్యాన్స్ ఫుల్ సందడిలో ఉన్నారు. సో ఈ పాట ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి మనం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.